నవమాసాల ప్రయాణం తర్వాత పసిబిడ్డ కేర్ అనే ఏడుపు ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచెత్తుతుంది. ఇక అమ్మ ఆనందానికైతే అవధులుండవు. అయితే నెలలు నిండకుండానే కాన్పైనప్పుడు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టినప్పుడు ఆ పసికందుకు మన లోకంలో అడుగడుగునా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు తగినంతగా అభివృద్ధి చెందకపోవడంతో బిడ్డకు తగినంత ప్రాణవాయువు అందని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మెదడుకు చాలినంత ఆక్సిజన్ అందక బర్త్ ఆస్పెక్సియా అనే సమస్య తలెత్తుతూ ఉంటుంది. పసిబిడ్డ ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టే బర్త్ ఆస్పెక్సియా సమస్య గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. మనలోని కణకణానికి అణువణువుకు ఊపిరిని అందించేది ఈ ఆక్సిజనే. ఈ ప్రాణవాయువే లేకపోతే మనకు జీవితమే లేదు. వాతావరణంలో ఉన్నది 25% లోపే అయినా ప్రపంచంలోని ప్రాణికోటిని బతికిస్తున్నది ఈ ప్రాణవాయువే. అమ్మ కడుపులో ఉన్నప్పుడు బొడ్డు తాడు మాయ సాయంతో తల్లి రక్తం నుంచి పిండానికి నిరంతరంగా ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. కాన్పయ్యాక పసిబిడ్డ కేర్ అనే ఏడుపుతో ఊపిరితిత్తుల పని మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి పసిబిడ్డ తనకు తానుగా తొలి శ్వాస నుంచి ఆక్సిజన్ను తీసుకోవటం మొదలవుతుంది. ఇంత కీలకమైన ప్రాణవాయువు విషయంలో పసిబిడ్డకు ఒక్కోసారి అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మన లోకంలోకి వచ్చిన తొలి గంటల్లో చాలినంత ఆక్సిజన్ అందని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దీంతో మెదడుకు సరిపడినంత ప్రాణవాయువు అందక సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. పసిబిడ్డకు ఎదురయ్యే ఈ విపత్కర పరిస్థితిని డాక్టర్లు బర్త్ ఆస్పెక్సియా అని పిలుస్తారు. బర్త్ ఆస్ఫిక్సియా లేదా పెరినేటల్ ఆస్ఫిక్సియా అంటే బేబీకి తగినంత ఆక్సిజన్ మరియు రక్త సరఫరా అందకపోవటం. అంటే జనరల్గా మనం బేబీ పుట్టినాక మొదటి ప్రశ్న ఏం అడుగుతామంటే బేబీ ఏడ్చిందా అని అడుగుతాం. సో బేబీ ఏడవకపోవటం అంటే తనకు తానుగా శ్వాస తీసుకోలేకపోవటం. సో ఇట్లా శ్వాస తీసుకోలేనప్పుడు బిడ్డ యొక్క శరీరంలో ఏవైతే అవయవాలకు సరిగ్గా రక్త సరఫరా మరియు ఆక్సిజన్ అందక అనేక ఇబ్బందులకు గురవుతారు. సో ఈ ప్రాసెస్ని మనం బర్త్ ఆస్ఫిక్సియా లేదా పెరినేటల్ ఆస్ఫిక్సియా అని అంటాం. సో ఈ బర్త్ ఆస్ఫిక్సియా రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మొదటిగా తల్లికి మెడికల్ సమస్యలు ఉండటం, అంటే తల్లికి బ్లడ్ ప్రెషర్ బాగా ఉండటం, లేకపోతే ఏదైనా గుండె సమస్యలు ఉండటం, అలాగే ప్లాసెంటా అంటే ఈ మావి ఏర్పడే విధానంలో కొన్ని లోపాలు ఉండటం, పుట్టబోయే బిడ్డకి ఈ బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ అవుతుందో, సరిగ్గా జరగదో, ఇలాంటి సిచ్యువేషన్స్లో బేబీస్ బర్త్ ఆస్ఫిక్సియాకి గురవుతారు. అన్ని అవయవాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన అవయవం మనకి బ్రెయిన్. సో ఈ బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ సరిగ్గా అందక బేబీస్ హైపాక్సిక్ ఇష్కెమిక్ ఎన్కెఫలోపతి అనే కండిషన్కి గురవుతారు. సో ఇలాంటి బేబీస్కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే గుండెపై ప్రభావం పడటం వల్ల వీళ్ళకి బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. కిడ్నీపై ప్రభావం పడటం వల్ల యూరిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోవటం, అలాగే బ్లడ్ మీద ప్రభావం పడటం వల్ల బ్లడ్ సరిగ్గా క్లాట్ అవ్వకపోవటం, బ్లీడింగ్ జరగటం, అలాగే పాలు సరిగ్గా రాయించుకోలేకపోవటం, వాంతులు చేసుకోవటం, ఇలాంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబోయే అమ్మకు ఇదివరకే గుండె జబ్బులు కానీ శ్వాస సంబంధ సమస్యలు కానీ ఉన్నప్పుడు, తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే అమ్మ రక్తంలో ప్రాణవాయువు మోతాదు తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు గర్భంలో పెరిగే బిడ్డకు సహజంగానే తల్లి నుంచి ఆక్సిజన్ తక్కువ మోతాదులో అందుతూ ఉంటుంది. ఇక కాన్పు సమయంలో ఇచ్చే మత్తు మూలంగా కూడా ఒక్కోసారి పుట్టబోయే బిడ్డకు చాలినంత ఆక్సిజన్ అందని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. పురిటి నొప్పుల సమయంలో గర్భాశయం సరిగా సంకోచ వ్యాకోచాలకు గురికానప్పుడు మాయ నుంచి బిడ్డకు తగినంత ఆక్సిజన్ అందకపోవచ్చు. మాయలో ఏవైనా చిరుగులు ఏర్పడి బిడ్డ కంటే ముందుగా మాయ బయటకు వచ్చినప్పుడు, బొడ్డు పేగు ఒత్తిడికి గురైనప్పుడు, 37 వారాలు దాటినా కాన్పు కానప్పుడు, ఇలాంటి సందర్భాల్లో బిడ్డకు ఆక్సిజన్ అందక బర్త్ ఆస్పెక్సియా సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇక బిడ్డ పుట్టాక కూడా కొన్ని సందర్భాల్లో తగినంత ఆక్సిజన్ లభించని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. బిడ్డలో రక్తహీనత ఉన్నప్పుడు, రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు, బిడ్డ షాక్కు గురైనప్పుడు, బిడ్డలో గుండె జబ్బులు కానీ ఊపిరితిత్తుల సమస్యలు కానీ ఉన్నప్పుడు బర్త్ ఆస్పెక్సియా సమస్య ఉత్పన్నమవుతుంది. సివియర్ ఆస్ఫిక్సియాకి ఎవరైతే బేబీస్ గురవుతారో ఇలాంటి బేబీస్కి కూలింగ్ థెరపీ అనే ఒక కొత్త పద్ధతిని
లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఫాలో అవుతూ వచ్చాం. సో ఈ కూలింగ్ థెరపీలో ఏం చేస్తామంటే బేబీ యొక్క టెంపరేచర్ని మేము కృత్రిమంగా 33.5 డిగ్రీస్కి తగ్గిస్తాం. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ యొక్క డ్యామేజ్ని మనం కొద్ది శాతం వరకు అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ డ్యామేజ్ని మనం అరికడతామో ఈ ఫిట్స్ని కొద్ది వరకు కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇలాంటి పిల్లలు పెద్దయినాక దీర్ఘకాలిక మానసిక సమస్యలు, మానసిక ఎదుగుదలపై కూడా ఇది కొద్దిగా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ యాస్ఫిక్సియా చికిత్సలో మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో చూసుకొని ఫిట్స్ మెడిసిన్ ఇవ్వటం, కొన్నిసార్లు బేబీని ఏఈజీ మానిటర్ అంటే కంటిన్యూస్ బ్రెయిన్ యాక్టివిటీని మానిటర్ చేసుకోవటం కోసం ఈజీ మానిటర్కి కనెక్ట్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఎవరికైతే సివియర్గా యాస్ఫిక్సియా వస్తుందో ఇలాంటి పిల్లలకు మేము ఎంఆర్ఐ పరీక్ష చేపించి సో బ్రెయిన్లో లోపం ఎంత సివియర్గా జరిగింది అనేది నిర్ధారించి దాన్ని బట్టి పేరెంట్స్కి వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేవి చెప్తూ ఉంటాం. సాలినంత ఆక్సిజన్ లభించినప్పుడు పసిబిడ్డలో గుండె మొదలుకొని మెదడు వరకు అన్ని అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరు అస్తవ్యస్తమవుతుంది. బిడ్డ రక్తంలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. పుట్టిన తర్వాత చర్మమంతా నీలం రంగులోకి మారుతూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం బాగా నెమ్మదిస్తుంది. బిడ్డ ఏడుపు కూడా చాలా బలహీనంగా ఎక్కడో నూతిలో నుంచి వస్తున్నట్లుగా ఉంటుంది. శ్వాస సరిగా అందక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి బిడ్డ విసర్జించిన మలం నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి మెకోనియం ఆస్పిరేషన్ అనే తీవ్రస్థాయి సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఏదైతే డెలివరీ ప్రాసెస్లో ముందుగానే ఒకవేళ గమనించి ఇది కనుక కనుక్కుంటే ఇమీడియట్లీ మనం సిజేరియన్ చేసి వెంటనే కనుక బేబీని తీస్తే కొద్ది వరకు మనం నివారించే అవకాశం ఉంటుంది. అలాగే బేబీ పుట్టిన మరో నిమిషమే గనక మనకి వెంటనే పీడియాట్రిషియన్ అవైలబుల్ ఉంటే ఒకవేళ బేబీ తనబట్టి తాను బేబీ శ్వాస తీసుకోలేకపోయినారు అనే సిచ్యువేషన్ ఉంటే కృత్రిమంగా బయట నుంచి మనం శ్వాస ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు అవసరమైతే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి బేబీకి ఆక్సిజన్ మరియు బ్లడ్ సప్లై మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. బిడ్డకు చాలినంత ప్రాణవాయువు అందని పరిస్థితి బర్త్ యాస్ఫిక్సియాను నిర్ధారించుకునేందుకు బిడ్డ రక్తంలో యాసిడ్ లెవెల్స్ని పరిశీలిస్తారు. చర్మం రంగు, గుండె కొట్టుకునే తీరు, శ్వాస తీసుకునే తీరు, రక్తపోటును పరిశీలించడం ద్వారా చాలా వరకు బర్త్ యాస్ఫిక్సియా నిర్ధారణ అయిపోతూ ఉంటుంది. బర్త్ యాస్ఫిక్సియా నిర్ధారణ అయ్యాక బిడ్డలో కనిపిస్తున్న సమస్యల తీవ్రత, పసిబిడ్డ వయసును బట్టి చికిత్సను ఆరంభిస్తారు. కాన్పు సమయంలో తల్లికి ఆక్సిజన్ కొరత లేకుండా కృత్రిమంగా ఆక్సిజన్ను అందిస్తారు. అవసరమైతే ఎమర్జెన్సీ డెలివరీ లేదా సిజేరియన్ చేస్తారు. రక్తపోటు, శ్వాస కష్టాల్ని అధిగమించేందుకు ఒక్కోసారి పసిబిడ్డను వెంటిలేషన్ మీద ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. పసిబిడ్డకు ఆక్సిజన్ కొరత కారణంగా గుండె, ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిన్నప్పుడు ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనే ప్రత్యేక మిషన్ సాయంతో పసిబిడ్డకు ప్రాణవాయువు కొరత లేకుండా చూస్తారు. ఒకసారి చికిత్స మొదలుపెట్టాక పసిబిడ్డకు చాలా వరకు ఆక్సిజన్ కష్టాలు తీరిపోతాయి. ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది.